నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరి గ్రామంలో నీట మురిగిన పంట పొలాలను పరిశీలించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా షర్మిల గత కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ వందల ఎకరాలు మునిగి రైతులు నష్టపోయారని, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 54 రైతులకు సంబంధించిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రజలు అధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు రైతులను ఆదుకుని తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్ర బడ్జెట్ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్న నోరు మెదపలేదని, దీన్ని బట్టి ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తుందో అర్థం కావట్లేదన్నారు. కేవలం ఈ గ్రామానికి సంబంధించి 500 ఎకరాలకు పైగా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని మాట్లాడారు. ఎరకాల మరమ్మతులు చేయకపోతే ఎరకాల కూడికలు ఇంత లేక ఒక దగ్గర మట్టి కూడా ఎత్తిపోయలేదు కాబట్టి కనిపిస్తున్నారు. అలాగే అందరికీ గుర్తించిన రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారు. ఇంటి ఖర్చులు అయితేనేమో, ఎరువు మీద ఖర్చులు అయితేనేమో, దుప్పు మీద ఖర్చులు అయితేనేమో, వ్యవసాయం మీద ఖర్చులు అయితేనేమో, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనే, ఇలా ఒకటి కాదు రెండు ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞాల ప్రాజెక్టు కన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాకపోగా కనీసం జనానికి కావాల్సిన మరమ్మతులు చేయలేదు, పూడికలు చేయలేదు, మెయింటెనెన్స్ చేయలేదు, ఖర్చు కలిగిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు, కనీసం ఆ మేరకు కూడా రైతులు పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరఫున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యత అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారి గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి ప్రతి రైతుకి 1,00,000 ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన వాళ్లకు
డబ్బులు కేటాయించి బీజేపీ ప్రభుత్వం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇలా నీట మునిగినా కూడా ఒక పైసా కూడా కేటాయించలేదు బీజేపీ. మరి అలాంటి వాళ్ళతో చంద్రబాబు గారు ఈరోజు కూటమి కట్టారు. మరి మన రైతులకు ఎలా న్యాయం చేస్తారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. నష్టపరిహారం చెల్లించడమే కాకుండా ఏ ప్రాజెక్టులైతే మరమ్మతులు చేయాలి, మోడర్నైజేషన్ చేయాలి, పూడికలు చేయాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు వెంటనే చేయాలి. ఎందుకంటే మరో సంవత్సరం మానవస్తే మళ్ళీ ఇదే పరిస్థితి రాకూడదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఎంతమందిలో వచ్చారు, నాకు స్వాగతం పలికారు, చూడడానికి వచ్చారు, వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చెరువుల ఫోన్ చేసి మనస్ఫూర్తిగా